K&K ఇండస్ట్రీస్ లో రాజా గారు ఉద్యోగం కోసం అప్లై చేశారని తెలిసింది సార్. ఇజ్ ఇట్? ఆ కంపెనీ మన కాంట్రాక్ట్ లోనే ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి రాజా పర్సనల్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యాడు. అలాగే సార్. బై తన మెరిట్ వల్లే ఆ ఉద్యోగం వచ్చినట్టు రాజా అనుకోవాలి. మన రికమెండేషన్ ఉన్నట్టు వాటికి తెలియకూడదు. అలాగే సార్. రంగా రంగా ఎక్కడ తెచ్చావురా? రాబే యుగం చిన్న డబ్బులు సార్ ఆ లారీ డ్రైవర్ని ఎలాగైనా సరే పట్టుకురావాలి. నువ్వు బలరాము కదరా బద్మాష్? కాదు, నా పేరు నీ పేరే కాదురా, నీ చరిత్ర కూడా పూర్తిగా తెలుసు. ఎవరిని మర్చిపోయినా నిన్ను, నీ గుడ్డి కన్నుని మర్చిపోలేదు. ఎక్కడ నీ యజమాని? ఆ లారీ నా సొంతం. పూలిక విషయం దాగే కుక్కవి నువ్వు ఆ లారీకి యజమానివా? చెప్పు. 16 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసుడు లోకయ్య ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు, నాకు తెలీదు. తెలీదు? స్పృహ తప్పిపోయాడు. వీడిని కట్టిపడే. వీడి చేత నిజం కక్కించేంత వరకు ప్రాణాలు తీయకూడదు. గుర్తుంచుకో. ఓకే బాస్. ఇంతకీ బలరామును పట్టుకున్నది ఎవరో తెలీదు బాబు. మా గురువుని అక్కడ చీకటి కొట్లో కట్టిపడేశారు. లోకయ్య ఎవరు? అతను ఆచూకీ చెప్పే వరకు నేను వదలను. చెప్పరా చెప్పు అంటూ చితకబాతున్నారు బాబు. లోకయ్య గురువుని ఎలాగైనా కాపాడండి బాబు. ఆ పట్టుకున్న వాడెవడై ఉంటాడు? దాహంగా ఉందా? ఈ పాటి చెప్పే ఉండేవాడుగా, నీ ఉప్పు పులుసు తిన్నవాడిని నీకెందుకు ద్రోహం చేస్తాను సార్? నువ్వు చెయ్యాలని చేయకపోవచ్చు, కానీ నువ్వు మా తాలూకా మనిషివని శంభూ ప్రసాద్కి తెలిసిన తర్వాత మా జాగ్రత్తలో మేము ఉండాలిగా. జగన్ నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నన్ను ఎందుకు పిలిపించారు? కేకే ఇండస్ట్రీస్ లో పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని విన్నాను. డ్యూటీలో జాయిన్ అయ్యావా? లేదండి, ఆ ఉద్యోగం నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఆ ఉద్యోగం ఇప్పించింది మా అన్నయ్య గనుక. సరే, నీ కుటుంబ వ్యవహారాలు నాకు అనవసరం అనుకో. అయినా నీ అర్హతలకు ఇంత చిన్న ఉద్యోగమా? నీకేమీ అభ్యంతరం లేకపోతే మా కంపెనీలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తాను. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. ఏమిటమ్మా చూసి పగవాడి తమ్ముడిని మన క్యాంపులో చేరుస్తున్నారేంటి? అక్కడే ఉంది కిటు. వాడికి వీడు తమ్ముడే అయినా వాడికి వీడు ఎదురు. వీణ్ణి మనం అదుపులో పెట్టుకుంటే వాడికి బెదురు. గురు గురు అరే మీరా? ఏమైంది మీకు?
అసలు ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఇద్దరు ఒకటేలా అయ్యారు. ఒకే జాతి పక్షులం గురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఇద్దరం ఒకటయ్యాం. ఇప్పుడు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళా నో వేకెన్సీ, అంతేగా? గురు, ఇది 99వ తోపు నీ కాళ్ళ మీద పట్టం. మా ఇద్దరిని నువ్వే కాపాడాలి. ప్రస్తుతం నా పరిస్థితి కూడా ఏం బాగాలేదురా. నేను కూడా వేరే చోట ఉద్యోగం చేసుకుంటున్నాను. అయినా మీకు హెల్ప్ చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ ఊళ్ళో నాకు సబ్బుల కంపెనీ ఓనర్ తెలుసు. అక్కడ మీకు సేల్స్ మెన్ గా ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఆహా, ఇంకేం జన్మ చరితార్థమైంది. ఇప్పుడు నేను మగ పురుషుని అనిపించుకున్నాను. ఇన్నాళ్ళు కాదా? ఉద్యోగమే కదా పురుష లక్షణం. ఇంతకీ మా జీతం ఎంత గురు? ఆగండ్రా, అప్పుడే ఆనందపడకండి. ఇందులో చిన్న తిరకాసు ఉంది. ఏమిటది? లంచమా? కాదు, చెరో 2000 డిపాజిట్ కడితేనే కానీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకని? సోపులు పట్టుకుని పారిపోతావనే? కాదురా, వాటితో ఉలురుద్దుకుంటామని. అదేం కాదురా, అక్కడ పరిస్థితులు అలాంటివి. వెధవ 4000 నేనే కట్టేసేవాడిని. కానీ చెప్పానుగా నా పరిస్థితి. పైగా పెళ్లి కూడా అయింది. నిజమే. రాణి కులాసాగా ఉందా గురు? కులాసాగానే ఉంది. మీరు వెళ్ళి ముందు డబ్బు సంపాదించి తర్వాత నాకు కనిపించండి. వస్తాను. ఏడుస్తూ ఆగిపోయావు? మా అన్నయ్య సురేష్ కు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయించాను సార్. ఇదిగోనండి వివరాలు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, తెలుసు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తెలుసు. అసలు సురేష్ ఇక్కడికి వచ్చింది మీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం. అదే తెలుసు. అన్నీ తెలిసి మరి మాట్లాడరే? మాట్లాడేదే ఉంది. సుతను కాలేజీ మానిపించేయటమే. అంటే వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నారా? కాదు, పెళ్లి ముందు ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో పడకుండా ఉండటానికి. ప్రేమించి పెళ్ళాడడం తప్ప? ఉభయలు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే తప్పు కాదు. సురేష్ నన్ను గాఢంగా ప్రేమించాడన్నయ్యా. అది నీ భ్రమ. అతను ప్రేమించింది నిన్నో నీ ఐశ్వర్యాన్ని తెలుసుకోగల వయసు కాదు నీది. అమ్మా సుధా, నేను బ్రతికుండగా నువ్వు కంటతడి పెట్టకూడదు. నీ జీవితంలో చీకటి శోకం తుంగి చూడకూడదు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఎవడో అనర్హుడికిచ్చి పెళ్లి చేయడానికి కాదమ్మా. సురేష్ అనర్హుడు కాదన్నయ్యా, చదువు సంస్కారం ఉన్న బుద్ధిమంతుడు. నువ్వే ఏదో పొరపాటుగా అంచనా వేశావు. నా అంచనా ఎప్పుడూ పొరపాటు కాదు. దేశమంతా గాలించైనా సరే నిన్ను కళ్ళలో పెట్టుకుని కాపాడుకోగల వరని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఆ సురేష్ ని మర్చిపో. అది కాదన్నయ్యా. అతను నీకు తగలని చెప్పాను. ఊరికే మంకు పట్టు. అమ్మా సుధా, నీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఏది చెడ్డదో మీ అన్నయ్య కన్నా ఎవరికో ఆలోచిస్తారు చెప్పు. అన్నయ్య ఆలోచిస్తున్నది నా భవిష్యత్తు గురించి కాదు, తన అంతస్తు గురించి. ఏమిట్రా ఇది? వీడిని మీరే రక్షించాలండి. సరాసరి కాళ్ళ మీద పడేసావు. ఏమొచ్చిందా వీడికి? రోగం అండి. రోగమా? అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయావా? నా దగ్గరికి డాక్టర్లు కుదిర్చే రోగం కాదండి, ప్రేమ రోగం. ఓహో, పెళ్లి చేసేపోయావా రోగం కుదిరేది? అదంతా తేలి కాదు బాబు గారు. వీడు పోయి ఆ శంభు ప్రసాద్ గారి చెల్లెలు పట్టాడు. ఆయనేమో ఈయన చీకొచ్చాడు. వీడేమో ఆ పిల్ల లేకపోతే పడి చచ్చిపోతానని గోలెడుతున్నాడు బాబు గారు. శంభు ప్రసాద్ చెల్లెల? సురేష్ సార్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? మా ప్రేమను నేను మాటలతో చెప్పలేనండి. గంగారాం అయ్యా, ఈ పెళ్లికి నువ్వు దూరంగా ఉండాలి. వీడు నీ కొడుకని తెలిస్తే కథ అడ్డం తిరుగుతుంది. మీరు ఎట్టాగా చెప్తే అట్టగానండి. నాకు కావాల్సింది వీడి రోగం కుదరటం. వీడి రోగం కుదరటం కాదు, శంభు ప్రసాద్ రోగం కుదరాలి. సురేష్, ఆ అమ్మాయి నువ్వు రమ్మన్న చోటకు వస్తుందా? నరకానికి రమ్మన్నా వస్తుందండి. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, అలాగే ఆ ప్రకారం చెయ్యి. అలాగే సార్. అరే, నిలబడే ఉన్నాను సురేష్, కూర్చో. ఇద్దరి ముందు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. చూసావా ఎంత వినయం? ఈ విషయంలో నా గురించి నేను బాధపడలేదండి. సుధ చాలా అమాయకురాలు. ఈ పెళ్లి జరగకపోతే తనేమైపోతుందని భయపడి వస్తున్నానండి. ఇంతకీ బావగారేమన్నారు సుధా? అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదదినా, మనకి సంబంధం తగదన్నాడు. కారణం? నాకు ఆస్తి పాస్తి వెనక ముందు ఎవరు లేకపోవడమేనండి. అంటే ఆయన దృష్టిలో అంతస్తులు కలవటమే కానీ అంతరంగాలు కలవాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఆయన గారు ఏ అంతస్తు చూసి మా వదిన పెళ్లి చేసుకున్నట్ట? అవే మాట్లాడండి. ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమో. ఏ ఉద్దేశం ఎలా ఉన్నా మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాను సుధంటే నేనే వద్దన్నానండి. చదువు సంస్కారం ఉన్నవాళ్ళం అలా పారిపోవడం ఎందుకు? కనీసం
మీ చిన్ననాయ్ గారి ఆశీర్వాదం అన్న పొందుదామని చెప్పానండి. అందుకే నీ దగ్గరకు వచ్చా అన్నయ్య. సుధా, నువ్వేం దిగులు పెట్టుకోవద్దమ్మా. నీ మనసుకు నచ్చిన వరుడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఏమండి, బావగారితో సంప్రదించకుండా మీరే? ఆయన కాదంటేనే మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే పెళ్లి ఆపేస్తాడు. నువ్వు ఊరుకో. సురేష్, నీ వినయ విధేయతలు నాకు నచ్చాయి. నీ పెళ్లికి వెంటనే ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. లేలే, ఏమంటుంటే ఎవరండి ఇవే? నేను నేను కామిని, నాకు యజమానురాలు. అంటే ఈ ఇంటికి కూడా యజమానురాలు అన్నమాట. తాళి కట్టిన భార్య ఇంట్లో ఉండగా మరో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంటి యజమానులు చెప్పడానికి మీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నాకు గురువు, నేస్తం, ప్రేయసి సర్వం కామిని. అసలు కామిని మాట మీద నేను పెళ్లి చేసుకున్నాను. నోరు మూసుకు వెళ్ళి మా ఇద్దరు కాఫీ తీసుకురా.